హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు పలుగు పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మొక్కు చెల్లించుకోవడానికి. మార్నింగ్ తొందరగానే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్తున్నాము. ఇంకా మా వాళ్ళందరూ అయితే వెనకాల వస్తున్నారు. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి రేక్ షెడ్లన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడే వంట అది చేసుకుని తినేసి అయితే వెళ్తారు ఈ టెంపుల్ దగ్గర. మనం పెద్దమ్మ గుడి దగ్గర ఎలా చేస్తాం సేమ్ అలానే. ఇదిగోండి శ్రీ పలుగు మీద నల్లపోచమ్మ దేవస్థానము. మనం బోనాలు దసరా టైంలో వచ్చామంటే మాత్రం ఫుల్గా ఉంటారు పబ్లిక్. ఇంక ఈరోజైతే ఇంకా మార్నింగ్ వచ్చాం కదా, తక్కువ మంది ఉన్నారు. తర్వాత ఫుల్గా ఉంటారు. ఇంకా రేక్ షెడ్లన్నీ ఫుల్ అయిపోతాయి మనకి. మేము ఇంతకు ముందు కూడా ఒకసారి అయితే ఈ టెంపుల్కి వచ్చి ఇలాగే మొక్కు అది చెల్లించుకొని వంట అది ఇక్కడే చేసుకొని తినేసి అయితే వెళ్ళాము. ఇలా మార్నింగ్ వచ్చి ఇంక ఈవినింగ్ వరకు అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసుకొని వెళ్ళొచ్చు. అమ్మవారి కోసం వడిబియ్యం పోయడానికి వడిబియ్యం అయితే రెడీ చేస్తున్నాము. ఇదిగోండి నిమ్మకాయల దండ వడిబియ్యం అన్నీ కూడా రెడీ చేస్తాము. ఇంకా ఇదిగోండి మా వాళ్ళ హడావిడి అంతా చూశారు కదా. ఇక్కడ మొక్కు చెల్లించడానికి ఎంత హడావిడి చేస్తున్నారో. ఇంకా మరోవైపు అయితే ఇదిగోండి మేకను కూడా రెడీ చేస్తారు. ఇంకా పెడతా గుడి చుట్టూ ఇలా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అయితే లోపలికి వెళ్తాం. ఇంకా ఇదిగోండి బోనాలు పట్టుకొని ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇదిగోండి పాపం మా మేక అయితే నడవలేకపోతుంది. దానికేమో కళ్ళు పట్టించేశారు. ఇంక ఇక్కడ మొక్కు చెల్లించేటప్పుడు మేకైతే ఇలా కళ్ళు పట్టేస్తారంట. చంద్రేల గోత్రం రంగమోహన్ సుజాత శ్రీ సాయి శ్రీ రోమన్య నిశ్చిత చెప్పండి. ప్రసాదం నైవేద్యం తీర్థం
ఇదిగోండి ఇంకా దర్శనం మీద అయిపోయి మొక్క అయితే చెల్లించుకున్నాము. ఇప్పుడేమో వంట అది చేసుకోవడానికి ఇలా రేకుల షెడ్ అయితే ఒకటి బుక్ చేసుకున్నాము. ఇంకా మనకి ఇలా సెపరేట్గా ఇలా రేకులు కట్టేసి ఉన్నాయి కదా, ఇది ఒక రూమ్ లెక్క. ఇలా అంటే మేము 2 రూమ్లు అయితే తీసుకున్నాము. వంట చేసుకొని ఇక్కడే తినేసి ఇంకా వెళ్తారు అందరూ కూడా ఇలానే. ఇదిగోండి ఇంకా వంటలు కూడా స్టార్ట్ చేస్తాము. మనం ఇంటి దగ్గర నుంచి అన్ని సామాన్లు అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ దగ్గరలో అయితే ఎక్కువ షాపులు ఏమి ఉండవు. చిన్న చిన్న షాపులు ఉంటాయి కానీ మనకు అన్ని ఐటమ్స్ అయితే దొరకవు. అందుకని ఇంకా అన్నీ మర్చిపోకుండా అయితే తీసుకువెళ్ళాలి. ఇదిగోండి సాంబార్ అయితే పెట్టాము ఒకవైపు. వెయిట్ చేద్దాం అన్నట్టున్నాను. This is chicken. This is me. This is Benala. I'm cooking here. This is sambar. ఇంకా కుక్ అవ్వలేదు, తింటా అంటే తినండి. చికెన్ మటన్ 2 తెచ్చిందా? అల్లం పేస్ట్ వచ్చింది. ఎటు వెళ్ళిపోయింది మరి ఆ కవరా? ఇంక ఇదిగోండి ఒక్కొక్క ఐటమ్ అయితే రెడీ అవుతుంది. ఇదేమో బగారా రైస్ కోసం అయితే పెట్టాము, చూసారు కదా. ఇంకా మరోవైపు ఏమో మటన్ అయితే ఇంకా ఉడకడానికి లేట్ అవుతుందని ఇలా కట్టెల పొయ్యి అయితే ఒకటి పెట్టాము. ఇంక ఇక్కడేమో మటన్ అయితే వండుతాము. ఇదిగోండి మటన్ కూడా రెడీగా ఉంది, ఇంకా వంట చేయడమే లేటు. ఇక్కడ ఉన్నాయి పెద్ద పందిరి రావటం మరి అది కనిపెట్టినామని 2-3 వేలు అని చెప్పి పెట్టే కానీ కలరు. ముందు నీళ్ళు పంపిస్తే అప్పడాల బ్యాచ్ ఫస్ట్ వాళ్ళు కదా. తిరుగుతున్నది ముందులే ప్లేట్ ఇది ఇంకే తీయలేదు అది. చికెన్ తింటున్నాను ఫ్రెండ్స్, అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ అను. అలాగే ఇప్పుడే చికెన్ పీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చెప్పాలి డైలాగ్ గౌతమ్ చూపి. ఏంటి గౌతమ్ అది? రే రే కరువు బ్యాచ్, కరువు ప్రాంతాల్లో అయినా నయం రా మీకంటే. మటన్ బాగా కొత్త కొత్తలు ఆడుతుంది. జూమ్ ఎలా
ప్లస్ బటన్ ఉన్నది వన్ జూమ్ ఇంకా జూమ్ చేయాలంటే పైకి నాటిపోతుంది జూమ్ అవుద్ది ఉల్లిపాయ తినే ఇష్టం చేస్తాం కాదురా పెద్ద బయట తీసుకున్నా చెప్పేసి నవి 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 వడేలే వడేలే ఇప్పుడే బిగ్ బైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ ఏంటి అసలు అదే దుమ్మని వేసేస్తాం కదా అనుకోదా నేను జస్ట్ అమ్మా పిల్లల బ్యాచ్ అది పెద్దోళ్ళ బ్యాచ్ బా ఎక్కడ తినవా ఇంకా అందరం కూడా ఫుల్గా అయితే తినేసాము. ఇలాగ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఇలానే ఇంకా ఉంటుంది. ఇంకా అందరం కలిసి ఇదిగోండి ముచ్చట్లు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఈవినింగ్ వరకు ఫుల్గా అయితే అందరం ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మార్నింగ్ వచ్చేసాం కదా, ఈవినింగ్ వరకు అయితే ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసామంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం అందరం కూడా. చూద్దాం కదా టిక్ 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 మన రోడ్డు బాగుంటాయి వదలడానికి పైకి కింద కాకపోతే అమ్మ పైకి కదా ఈ బండే చూడండి సన్సెట్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో. మార్నింగ్ ఎప్పుడో వచ్చి ఇప్పుడైతే వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా మా వీడియోస్ అయితే ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ప్లీజ్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.